హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు పెసరపప్పుతో మూందాన్ చేసి చూపిస్తానండి. మనం షాపుల్లో కొనుక్కుంటాం కదండి, అది బాగా డీప్ ఫ్రై చేస్తారండి. ఇట్లా పెసరపప్పు అండి, బాగా డీప్ ఫ్రై చేసి ప్యాకింగ్ చేసి వస్తుందండి. మనకు అట్లా అవసరం లేదు, మనం ఇంట్లోనే కదండి, ఇంట్లో చేసుకునేది హెల్తీగా ఉండాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేయకోకుండా మామూలుగానే ఎంచుతానండి నానబెట్టేసి. ఇది నైట్ నానబెడుతున్నాను, మార్నింగ్ చేసుకుందామండి. ఇది 2 టైమ్స్ కడిగేసేసి మంచినీళ్ళు పోసి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందామండి. మార్నింగ్ మళ్ళీ వడపోసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి అప్పుడు చేద్దామండి. ఇలా నైట్ అంతా నానియండి. 2 టైమ్స్ కడిగేసి ఇలా క్లాత్లో వేసాము. చూడండి ఇట్లా పొడిగా. నేను తీసుకున్నట్లో చిన్నవి ఎక్కువ ఉన్నాయండి. పెసరపప్పు పెద్దగా ఉంటే బాగుండేది. అయితే ఈ మూందాలు అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారండి. అంత డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయండి. మనమైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకోకుండా మనం నాన్ స్టిక్లో సిమ్లో పెట్టుకుని మీడియంలో సిమ్లో మార్చుకుంటా మంచిగా డ్రై చేసుకుందామండి. చేద్దాం రండి, చూద్దురుగా. అన్నీ ఒక్కసారి వేయించుకోవట్లేదండి, 2 టైమ్స్ వేయించుకుంటాను. అయిలకోకుండా కొంచెం తగ్గించి వేయించుకుందామండి. కొంచెం సాల్ట్, కొంచెం టైం పట్టిద్దండి. ఇట్లా గోల్డెన్ కలర్ వస్తున్నాయండి. కొంచెం మనం ఇట్లా గోల్డెన్ కలర్ వస్తున్నాయండి. కొంచెం తీసుకుని 2-3 టేస్ట్ చూస్తే క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది తీసేసుకుందామండి. ఇట్లా గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేద్దామండి. ఇంకా అవి కూడా వేయించుకుందాం. ఎలా మగ్గుతున్నాయో చూసారా? కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఓపిక్గా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. గట్టిగా మాట్లాడమంటున్నారండి. నా వాయిస్ ఇంతే. అంటే
నా ఫోన్ ప్రాబ్లం ఏమోనండి. ఒకేలా మరి ఎందుకో పెద్దగా మాట్లాడండి అంటున్నారు. నా వాయిస్ అంతేనండి. మంచి మంచి కామెంట్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఇలా రెడీ అయిపోయినాయండి. మా వారు బయటికి తీసుకువెళ్ళినప్పుడల్లా, డామినాస్కి వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు షాప్లో ఇవి కొనుక్కొచ్చేవాళ్ళండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఉన్నాయి. ఇంత డీప్ ఫ్రై అయినాక వీటిలో హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయని నేనైతే ఇలా చేస్తానండి. క్రిస్పీగా బాగుంటాయి. ఆయిల్ ఏమీ అంటుకోదండి. ఆయిల్ ఏమి అంటుకోవట్లేదు చూడండి. మనం ఈ స్పూన్ నిండా కూడా ఆయిల్ వేయలేదండి. ఈ స్పూన్ నిండా కూడా వేయలేదు, కొంచెమే వేసాము. హెల్తీగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. బాగానే ఉంటాయి, క్రిస్పీ కరకరలాడతాయండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ గంట నేను